ప్రొఫెసర్ గారు, ఇటీవల కాలంలో చూసుకుంటే పాకిస్తాన్ గ్లోబల్ డిప్లొమసీలో పైచేయి సాధించినట్టుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ అంటే ఒక దివాళా తీసిన దేశం. మరి గ్లోబల్ డిప్లొమసీలో పాకిస్తాన్ పేరు అంత ప్రామినెంట్ గా ఎందుకు కనిపిస్తోంది సార్? అన్న మీరు అన్నది పైచేయి సాధించారన్న పదం వాడారు, అంత ప్రామినెంట్. మొదటి పదం కరెక్ట్ కాదు, రెండో పదం కరెక్ట్. యూఆర్ రైట్. అంటే విజిబిలిటీ పెరిగింది. పైచేయి అయితే మీరు అనడంలో తప్పలేదు, ఎందుకంటే అలా కనిపిస్తోంది కదా మీకు. పైచేయి అందుకే మీరు కూడా పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది అన్నారు. కానీ అది కనిపించడం, అది నిజం కాదు. కనిపించడం వేరు, నిజం వేరు. కొన్నిసార్లు వాట్ వి పర్సీవ్ ఇస్ నాట్ ట్రూ కదా, మనకు కనిపిస్తూ ఉంటుంది. యూఆర్ రైట్, 100% రైట్. ఏంటంటే పైచేయి సాధించినట్లు కనిపిస్తుంది, కానీ చాలా ప్రామినెంట్గా వినిపిస్తుంది, అది మాత్రం నిజం. అంటే జరిగింది ఏంటి, విజిబిలిటీ పెరిగింది, ఎసెన్స్ పెరగలే, సబ్స్టెన్స్ పెరగలే. ఏపుగా మొక్కలు పెరుగుతాయి. మీకు మొక్కలకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ 3 కాంబినేషన్ 4:2:1 రావాలి. అది గనక యూరియా పెరిగింది అనుకోండి, మీరు ఇప్పుడు అమోనియం డైఅమోనియం ఫాస్ఫాటిక్ అండ్ పొటాష్ ఎరువులు వాడకుండా యూరియా ఎక్కువ కొట్టారనుకోండి, ఏపుగా పెరుగుతాయి మొక్కలు. కానీ వాటికి ఇమ్యూనిటీ ఉండవు, దెబ్బకు ఎగిరిపోతుంటాయి. సో అలా మనకు మనిషికి నీరు వచ్చింది అనుకో, మనం ఎలా కనబడతాం, చాలా లావుగా కనబడతాం కదా. దాన్ని వాపంటారా బలుపంటారా? సో ఇలా పాకిస్తాన్కు విజిబిలిటీ పెరిగిన మాట నిజం. మీరు అన్నట్లు ఖచ్చితంగా ప్రామినెన్స్ పెరిగిన మాట నిజం గ్లోబల్ డిప్లొమాటిక్ కన్వర్జేషన్లో. దానివల్ల మీరు అన్నట్లు పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకు? దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ తన మిలిటరీ స్ట్రెంగ్త్ను ఉపయోగించి, మీకు పాకిస్తాన్ ఏంటంటే వాల్యూ రీత్యా చూస్తే, అబ్సల్యూట్ వాల్యూ రీత్యా చూస్తే ఇండియా స్పెండ్స్ మోర్ ఆన్ డిఫెన్స్ దెన్ పాకిస్తాన్. చాలా మంది తెలియదు, మనం ఏదో తక్కువ అనుకుంటాం. ఇండియా స్పెండ్స్ మోర్ ఆన్ డిఫెన్స్ దెన్ పాకిస్తాన్. అయితే పార్ట్ ఆఫ్ ద జీడిపిగా చూస్తే పాకిస్తాన్ స్పెండ్స్ ఫార్ మోర్, అంటే తన దేశ జాతీయ ఆదాయంలో భాగంగా చూస్తే. అందువల్ల పాకిస్తాన్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మనకన్నా డబుల్ ఉంటుంది, శిశు మరణాల రేటు. కానీ మనకన్నా ఎక్కువ తలసరి ఆదాయం జీడిపిలో భాగంగా డిఫెన్స్ పైన ఖర్చు పెడతారు. సో అందువల్ల పాకిస్తాన్ తన మిలిటరీ స్ట్రెంగ్త్ను ఇవాళ బ్రాండ్ ప్రమోషన్కు వాడుకుంటుంది. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎకనామిక్ బ్రాండ్, ఇట్స్ ఎ మిలిటరీ బ్రాండ్, ఇట్స్ అన్ ఆర్మీ బ్రాండ్. ఎలా చేస్తోంది? మీకు ఇటీవల వెస్ట్ ఏషియా వార్లో మీడియేషన్ చేయడం ద్వారా పాకిస్తాన్ ముందుకెళ్ళి, ఇది కూడా మన స్వయంకృత అపరాధం కదా. మన ప్రైమ్ మినిస్టరు 48 hours వారికి ముందు ఇజ్రాయెల్కి వెళ్ళి కంప్లీట్గా ఇజ్రాయెల్ వైపు మనము బెండ్ అయిపోయి నెతన్యాహును కౌగలించుకొని అసలు నానా బీభత్సంగా ఇజ్రాయెల్ పార్లమెంట్లో పొగిడి ఇజ్రాయెల్ను కంప్లీట్గా మన ఫారెన్ పాలసీలో బ్యాలెన్స్ను, స్ట్రాటజిక్ అటానమీని మోడీ ప్రభుత్వం వదులుకోవడం వల్ల పాకిస్తాన్కి అవకాశం వచ్చింది. ఇట్స్ మోర్ బికాస్ ఆఫ్ ఇండియా, మోర్ బికాస్ ఆఫ్ మోడీ, నాట్ బికాస్ ఆఫ్ పాకిస్తాన్స్ కెపాసిటీ. సో అక్కడ ఏం కావాలో వాడికి అమెరికాకు యుద్ధం ఆపాలి అర్జెంటుగా. ఎవడు ఆపాలి అని అంటే ఎవడోడు అయితే పోయి మాట్లాడాలి కదా, పోస్ట్ మ్యాన్ డ్యూటీ. ఇప్పుడు ఎవడో పోరు, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, ఎవడో లేఖ ఇవ్వాలి కదా రవిశంకర్. మరి ఎవడిస్తాడు? ఎవడో పోరు, చిన్నపిల్లని పట్టుకుంటారు. ఎవరిని పట్టుకుంటారు? సో ఎవరినో అమాయకుని పట్టుకుంటారు. ఇవన్నీ ప్రేమ పేరు వ్యవహారాలు ఏమి అర్థం కాని అమాయకుడు ఉంటాడు, కాస్త చాలా అమాయకుడు. వాడికి ఈ వైబ్స్ ఏమి ఉండవు, ఎమోషన్స్ వైబ్స్ ఉండవు, అలాంటివన్నీ పట్టుకుంటారు. లేకపోతే వేరే వాళ్ళకి ఒక యువకునికి ఇచ్చి ప్రేమలేఖ పంపాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఆ ప్రేమలేఖ తన ప్రేమలేఖ పెట్టిస్తాడు. అప్పుడు ఇంకా ప్రమాదం కదా. మీరు అందుకే సినిమాల్లో ఎప్పుడైనా చూశారు, హీరోయిన్కి రాసే ప్రేమలేఖ ఇంకో హీరో పట్టుకెళ్తాడా? ఎప్పుడు పట్టుకెళ్ళాడు చూడండి మీరు. ఇంకా వేరే ఎవరైనా పట్టుకెళ్తారు. సో ఇది కూడా అంతే. అమెరికాకి ఎవడోడు కావాలి, వాడు యుద్ధం నుంచి బయటపడాలి ట్రంప్. సో వీడు దొరికాడు ఈ పాకిస్తాన్. అందువల్ల పాకిస్తాన్, మనం వాస్తవంగా పాకిస్తాన్కి ఇరాన్కు మంచిగా లేవు రిలేషన్స్. ఇరాన్కి అనుమానం కూడా పాకిస్తాన్ పైన, వీడు అమెరికా ఏజెంటు, వీడు మనకు అనుకూలంగా ఉండడు అని. వాస్తవంగా భారత్ కనుక కరెక్ట్గా ప్రొయాక్టివ్గా ఉండుంటే పాకిస్తాన్కి అవకాశం ఉండేది కదా. ఎందుకంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అమెరికా మిత్రదేశం, ఇజ్రాయెల్ మిత్రదేశం, ఇరాన్ మిత్రదేశం, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా మిత్రదేశాలు. అంటే ఈ మొత్తం వెస్ట్ ఏషియన్ ఆర్కిటెక్చర్లో ఉన్న 4 ఫోర్సెస్ ఏంటి? 1 అమెరికా, 2 ఇజ్రాయెల్, 3 ఇరాన్, 4 గల్ఫ్ దేశంస్ కదా. మన 4తో సంబంధాలు ఉన్న ఏకైక దేశం మనమే, ఇంకెవరు లేడు. మీకు ఈ మొత్తం ప్రపంచంలో ఈ 4 రకాల శక్తులతో సమాన సంబంధాలు ఉన్న దేశం భారతదేశం ఒక్కటే. మీకు పాకిస్తాన్ కాదు, చైనా కాదు, రష్యా కాదు, యూరప్ కాదు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని మన ప్రభుత్వం ఐడియాలజికల్ ఎజెండా, నెతన్యాహు యాంటీ ముస్లిం,
మా దేశంలో మా దేశ రాజకీయాల్లో మాకు ఇది ఉపయోగపడుతుంది అనే ఐడియాలజికల్ ఎజెండా కొరకు బీజేపీ ఐడియాలజికల్ ఎజెండాకు మన నేషనల్ ఇంట్రెస్ట్ బలయ్యాయి. దానివల్ల పాకిస్తాన్కి అవకాశం వచ్చింది. లేదా పాకిస్తాన్ ఎవడతాడు, కానీ అది కూడా పోస్ట్ మ్యాన్ రోలే పాకిస్తాన్ సాధించింది, ఏం పెద్ద రియల్ మీడియేటర్ రోల్ కాదు. ఇదొకటి. రెండవది ఏం చేశారంటే అమెరికా చేసిన తప్పులు మరో కారణం. ఇప్పుడు మొదటిదేమో భారతదేశం చేసిన తప్పులు, రెండోది అమెరికా చేసిన తప్పులు కారణం పాకిస్తాన్ పెరగటానికి, ఈ విజిబిలిటీ పెరగటానికి. అమెరికా ఏం తప్పులు చేసింది? ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేసిందో అమెరికా ఆపలేకపోయింది. సో తర్వాత మీకు ఇరాన్ వరుస పెట్టి గల్ఫ్ దేశాలను వాయించడం మొదలుపెట్టింది, అమెరికా ఆపలేకపోయింది. అప్పటిదాకా గల్ఫ్ దేశాలు ఏమనుకున్నాయంటే మమ్మల్ని ఇజ్రాయెల్ నుంచైనా ఇరాన్ నుంచైనా అమెరికా కాపాడుతాయన్న నమ్మకంలో ఉన్నాయి. ఫస్ట్ టైం ఆ నమ్మకం షాటర్ అయింది. ఎప్పుడైతే ఆ నమ్మకం షాటర్ అయిందో ఆ దేశాలు ఆల్టర్నేట్ మొదలుపెట్టాయి. అందులో భాగంగానే పాకిస్తాన్తో ఆ సౌదీ అరేబియా మొదలు డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఆ తర్వాత తుర్కీ కలిసింది. ఇప్పుడు ఖతారు, కువైట్ ఇవి కూడా కలుస్తాయంటున్నారు. ఈజిప్ట్ కలవడానికి కాస్త సౌదీ అరేబియా వెనకాడుతుంది కానీ బట్ స్టిల్ అది ఇస్లామిక్ మినీ ఇస్లామిక్ నాటో మక్కా ఎక్కాడ్ కుదిరింది, ఇస్లామిక్ సాలిడారిటీ కుదిరింది. దీనికి అమెరికా తప్పులే కారణం. అమెరికా ఆ కాన్ఫిడెన్స్ని ఎప్పుడైతే ఇవ్వలేకపోయాయో వాళ్ళు పాకిస్తాన్ వైపు ఉన్నారు. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ ఒక్కటే న్యూక్లియర్ కంట్రీ, ఎంటైర్ ముస్లిం దేశాలు ఒక్కటి లేదు. ఇరాన్ ట్రై చేస్తుంది కానీ కాలే. సో ద ఓన్లీ న్యూక్లియర్ పవర్ ఇన్ ది ఇస్లామిక్ వరల్డ్. ఎందుకు? అమెరికా కావాలని దాన్ని డెవలప్ చేసింది అట్లా, ఎందుకంటే తనకు ఉపయోగపడేటువంటి ఒక దేశం ఉండాలని. సో అందువల్ల మీకు ఆ పాకిస్తాన్ ఒక్కటే మీకు గతంలో అమెరికా చట్టాలకు కూడా సవరణ చేసి ప్రెస్లర్ సవరణ, హ్యాంక్ బ్రౌన్ అమెండ్మెంట్ అని ఇవన్నీ చరిత్ర. సో పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి అమెరికాలో సహకరించింది. సో ఈ డైనమిక్స్లో ఏమైందంటే అమెరికా ఒకటి భారత్ తప్పుల వల్ల అవకాశం వస్తే పాకిస్తాన్కు, రెండు అమెరికా తప్పుల వల్ల పాకిస్తాన్కి అవకాశం వచ్చింది. మూడోది ఏమైంది అంటే పాకిస్తాన్కి ఏమున్నది? ఏమైనా చిప్స్ తయారు చేస్తుందా పాకిస్తాన్? ఏమైనా మీకు సెమీకండక్టర్ తయారు చేస్తుందా? ఏమైనా ఐఫోన్స్ తయారు చేస్తుందా? పాకిస్తాన్ ఏమైనా మీకు గొప్ప ఆర్టిఫాక్ట్స్ తయారు చేస్తా, కళాఖండాలు తయారు చేస్తా? పాకిస్తాన్ తయారు చేసేది ఏముంటుంది? వెపన్స్ ఉంటుంది, తీవ్రవాదులు ఉంటారు. తీవ్రవాదులు ఎవరు కొనుక్కోరు కదా, కానీ వెపన్స్ను బిజినెస్ చేస్తుంది. తీవ్రవాదుల బిజినెస్లు ఉండదు కనుక టెర్రరిస్టుల బిజినెస్ ఉంటే అది కూడా చేసేది. సో ఇది ఏం చేస్తుందంటే మీకు వెపన్స్ బిజినెస్ మొదలుపెట్టింది. వెపన్స్ బిజినెస్లో మొదలుపెట్టి ఏం చేసింది? ఇప్పుడు కువైట్తో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఆఖరికి మియన్మార్, నైజీరియా, అజర్బైజాన్లకు J-17 అంటే చైనా మేడ్, అది యాక్చువల్గా పాకిస్తాన్లో తయారవుతుంది. ఇప్పుడు మనం రష్యా మేడ్ సుకోయ్ ఇండియాలో తయారు చేసినట్లు ఆ చైనా మేడ్ J-17 విమానాలని ఇప్పుడు మియన్మార్కు, నైజీరియాకు ఇస్తుంది. కానీ అది ఏంటి? మనం బ్రహ్మోస్ క్షిపణులని అమ్ముతున్నాం కదా ఇండోనేషియాకు, ఫిలిప్పీన్స్కు. బ్రహ్మోస్తో పోలిస్తే J-17లు మీకు ఏనుక్కు దోమకు లెక్క ఉన్నంత తేడా ఉంటుంది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ అది. నూర్ ఖాన్ ఎయిర్ బేసే దద్దరింది, నూర్ ఖాన్ అసీం మునీర్లు దద్దరిల్లారు. సో అందువల్ల దేర్ ఇస్ నో కంపారిజన్. బట్ పాకిస్తాన్కు మీరు అన్నట్లు ఖచ్చితంగా ఈ ప్రామినెన్స్ పెరిగింది, గ్లోబల్ విజిబిలిటీ పెరిగింది, దానివల్ల పైచేయి సాధించినట్టుగా కనిపిస్తుంది. అది కనిపిస్తున్న మాట నిజం, కానీ ఎసెన్స్ కాదు, రియాలిటీ కాదు, పర్సెప్షన్లో కనబడుతూ కొంత విజిబిలిటీ కనబడడం మాత్రం జరిగింది, అందులో డౌట్ లేదు. అంటే డిస్ప్రపోర్షనేట్ టు ద పాకిస్తాన్స్ ఎకనామిక్ స్ట్రెంగ్త్, పాకిస్తాన్కు ఉన్న ఆర్థిక శక్తితో పోలిస్తే ఈ మేరకు గ్లోబల్ డిప్లొమసీలో పాత్ర పోషించడం సర్ప్రైజ్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే ఇది వెరీ వెరీ డిస్ప్రపోర్షనేట్. పాకిస్తాన్ ఒక దివాలా కోర్ ఎకానమీ, అడకతిన ఎకానమీ ఈ స్థాయిలో గ్లోబల్ విజిబిలిటీ సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా.